ఒక హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆ హాస్పిటల్లో ఆ వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పేషెంట్ కానీ ఒకవేళ చనిపోయినట్లయితే ఆ చనిపోయిన తర్వాత బిల్లు సెటిల్ చేసేటప్పుడు బిల్లు సెటిల్ చేయడం అనేటువంటిది అంటే బిల్లు ఏదైతే పెండింగ్ ఉంటుందో అంటే అప్పటి వరకు ఇన్సూరెన్స్ ప్లస్ కొంత క్యాష్ ఏవైతే అన్ని పే చేయగా చనిపోయిన సమయానికి ఎంత బిల్లు ఉందో వాళ్ళు మొత్తం కలిపి టోటల్ చేసి ఒక బిల్లు ఏదైతే చెప్తారో ఆ బిల్లు పే చేయకపోవడం వలన అంటే డబ్బు కట్టుకోలేకపోయిన కారణంగా ఆ బాడీని చనిపోయిన వ్యక్తిని మనం తీసుకోలేకపోవడం అనేటువంటిది తీసుకువెళ్ళలేకపోవడం అనేటువంటిది అత్యంత ఘోరాతి ఘోరమైన విషయంగా మనమే కాదు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కానీ కాన్స్టిట్యూషన్ కానీ ఖచ్చితంగా ఇది చాలా ఘోరమైన విషయంగానే చెప్తున్నాయి. ఇందులో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డబ్బు కట్టి లేకపోతే డబ్బు బిల్స్ పే చేసి ఏదైనా చేస్తాం, కానీ ఈ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు చనిపోతారా బతుకుతారా అనేటువంటిది ఒక పేషెంట్ విషయంలో చెప్పడం కష్టం. అలాంటప్పుడు అనుకోకుండా సడన్ గా చనిపోయేటప్పుడు ఖచ్చితంగా అప్పటికి ఇంత డబ్బు అవసరం అవుతుందని మనకి తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా మనం అనుకున్నట్టుగా ఆ సమయానికి అరేంజ్ కాకపోవచ్చు, లేదా ఆ క్షణానికి డబ్బులు కట్టలేకపోవచ్చు. బిల్లు సెటిల్ చేయాల్సిన క్షణానికి ఏదైతే మనం డబ్బు కట్టలేకపోయామో ఆ కారణంగా బాడీని ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా నీచమైన విషయం, చాలా ఘోరమైన విషయం. అది కూడా డీసెన్సీలోకి వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇలాంటి సమస్య వచ్చేటప్పుడు ఎవరో కూడా ఇది ఊహించం, అలాగే ఇలాంటి సమస్య ఎప్పుడు వస్తుందో తెలియదు. అందువలన సాధారణంగా దీని గురించి అవేర్నెస్ లేదు. సో ఇది మనందరూ తెలుసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఒక విషయ జ్ఞానంతో పరిజ్ఞానంతో తెలుసుకొని ప్రశ్నించదగ్గ విషయం. మిగతా విషయాల్లో ఏదైనా మనకి తెలియకపోతే చట్టం తెలియకపోతే ఒకరిని అడుగుతాం, తెలుసుకుంటాం. కానీ ఇలాంటివి అప్పటికప్పుడు మనకి సలహా ఇచ్చే వాళ్ళు దొరకకపోవచ్చు, మనకి విషయం తెలియకపోవచ్చు. అందువలన ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి, డబ్బు కట్టని కారణంగా అన్పెయిడ్ బిల్స్ వలన ఎట్టి పరిస్థితుల్లోని బాడీని చనిపోయిన శవాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి వీలు లేదు. అందువలన హాస్పిటల్ వాళ్ళు రిటైన్ చేయడానికి వీలు లేదు. ఒక బతికున్న వ్యక్తిని ఇల్లీగల్ గా డిటైన్ చేస్తే ఏదైతే నేరం అవుతుందో ఎగ్జాక్ట్ గా ఒక శవాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకున్నా కూడా బాడీ అయినప్పటికీ కూడా దాన్ని డిటైన్ చేయడం కూడా ఇల్లీగల్ గా డిటైన్ చేయడం కిందే వస్తుంది. ఇల్లీగల్ పొజిషన్ కిందే బాడీ హాస్పిటల్ వాళ్ళ చేతిలో ఉండడం అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? బిల్లు ఈ రోజు కట్టొచ్చు, రేపు కట్టొచ్చు. మళ్ళీ బిల్లు పరిస్థితి ఏమిటి అని అడిగితే ఒకటే గుర్తుపెట్టుకోండి, బిల్లు పే చేయడం అనేటువంటిది హాస్పిటల్కి కట్టవలసిన డబ్బు కట్టడం అనేటువంటిది అది సివిల్ లిటిగేషన్. మనం కట్టలేకపోతే ఎంత కట్టాలనేటువంటిది మనం సంతకం పెట్టకపోయినా కూడా వాళ్ళ మట్టుకు వాళ్ళు బిల్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రిపేర్ చేసిన బిల్లు ఇంత అయింది కాబట్టి మీరు కట్టాలని చెప్పి ఆస్తులు అటాచ్ చేసుకోవచ్చు, సివిల్ దావా ద్వారా ఏవైనా చేసుకోవచ్చు. డబ్బులు రికవరీ చేసుకునే హక్కు వాళ్ళకు ఉన్నది. అందువలన దానిని ఈ బాడీని బంధువులకి ఇవ్వడం కానీ లేకపోతే రక్త సంబంధికులకి హ్యాండ్ ఓవర్ చేయడం విషయాన్ని కానీ రెండు కలపడానికి వీల్లేదు. మరి ఇవ్వకపోతే ఏం చేయాలి? మీకు ఒక కారణం క్లారిటీ చెప్పాను. డబ్బులు మనం కట్టకపోతే వాటి గురించి వాళ్ళు సివిల్ దావా వేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు డబ్బుల గురించి మనం కట్టలేకపోతే ఇంకా ఆ ప్రశ్న రాదు. అంటే ఇంకా డబ్బుల గురించి రాయించుకోవడం, కాగితాలు ఇవేమి ఉండవు, ఎవరేం సంతకాలు పెట్టవసరం లేదు. దాన్ని అది వాళ్ళు ఎలా రికవర్ చేసుకుంటారు? వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ వాళ్ళకి బిల్స్ ఉంటాయి కాబట్టి ఆ బిల్స్ డైరెక్ట్ గా కోర్టులో ప్రజెంట్ చేసి వాటి ద్వారా మనకి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు కోర్టు ద్వారా త్రూ ప్రాసెస్ ఆఫ్ లా వాళ్ళు వసూలు చేసుకుంటారు హాస్పిటల్స్ వాళ్ళు. అది వాళ్ళ హక్కు. అలాగే మన హక్కు ఏమిటి? డబ్బు కట్టినా కట్టకపోయినా అప్పటికి ఎంత బిల్లు పెండింగ్ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో బాడీని వాళ్ళు ఆన్ ది స్పాట్ చనిపోయిన వెంటనే లీగల్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, అది కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ బాడీని వాళ్ళ ఎవరికి అందించాలో వాళ్ళకి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది. అలా కాకపోతే ఏం చేయాలనేటువంటిది ఒకటి మన హక్కు గుర్తుంచుకోండి. ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే బతికుంటే ఏవైతే హక్కులు ఉంటాయో చనిపోయేటప్పుడు ఆ హక్కులతోనే ఉంటారు. అందువలన మనకున్న ఫండమెంటల్ రైట్స్ లో డీసెన్సీ అనేటువంటిది, ఒక మంచి జీవనం అనేటువంటిది ఎలాగైతే ఇచ్చారో అదే జీవనం, అదే డీసెన్సీ అనేటువంటిది, అదే డిగ్నిటీ అనేటువంటిది చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తికి ఉండాలి అనేటువంటిది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కాబట్టి సో రాజ్యాంగ పరంగా అది నేరం, అదొక వైలేషన్. ఇది పక్కన పెడితే మరి ఇప్పుడు మనం ఏం చర్యలు తీసుకోవాలి?
గుర్తుపెట్టుకోండి, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. వెంటనే మీకు బాడీని ఇవ్వము అని చెప్పినా చెప్పకపోయినా, డబ్బులు ఇవ్వలేదని డ్రాగ్ చేసినా ఏం చేసినా మీరు నిస్సంకోచంగా వెంటనే ఎవ్వరి సహాయం మీరు వెయిట్ చేయక్కర్లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వెంటనే దాని మీద ఎఫ్ఐఆర్ చేయాల్సిన బాధ్యత పోలీసులకి ఉన్నది. సెక్షన్ 304 సెక్షన్ 304 ఐపీసీ లేదా బిఎన్ఎస్ కింద ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ చేసి తీరాలి, ముందు కేసు పెట్టాలి. సో దాంతో పాటు ఇంకొక రెండు విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డెత్ సర్టిఫికేషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ ఫర్ కాజ్ ఆఫ్ డెత్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. అదేమిటది? ఏదైతే చట్టం చెప్పామో, ఏదైతే బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉందో అది రాజ్యాంగపరమైనది, అది కూడా చట్టం కాబట్టి దాని కింద ఏదైతే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలో అది 100% ఇచ్చి తీరాలి. సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? దానికి ఫామ్ నెంబర్ 4 ఇది మీరు తెలుసుకోండి. ఫామ్ నెంబర్ 4 అని అంటే మీకు ఖచ్చితంగా ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఫామ్ కూడా డైరెక్ట్గా ఏముండాలి అనేటువంటిది డీటెయిల్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదో డెత్ సర్టిఫికేట్ అనేటువంటి, సాధారణంగా ఈ మధ్య ఏం జరుగుతున్నదంటే చాలా హాస్పిటల్స్లో డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. అంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం, లేకపోతే మనం ఏదో స్లిప్ మీద పట్టుకు వెళ్ళి మనకి ఎంతసేపు ఏం గాబరా ఉంటుంది, ఆ డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోకపోతే రేపు పొద్దున ఆ చనిపోయిన వాళ్ళకి ఏవైతే మనం వాళ్ళ కోరికలు తీర్చాలనుకున్నామో అది మనం తీర్చలేమేమో అని రకరకాల బాధల్లో కష్టాల్లో మనం ఉంటాం. ఆ కారణంగా మనం వెళ్ళి మనం రిజిస్టర్ గారిని, అంటే ఈ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ నుంచి మనం సర్టిఫికేట్ తెచ్చుకోవాలని గాబరాలో ఉంటాం. కానీ ఆ సర్టిఫికేట్ తెచ్చుకునే ముందు ఒకటి ఆలోచించండి. డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వాళ్ళు 6 డజన్ ఫామ్స్ ప్రిపేర్ చేయాలి, నింపాలి. ఎవరు నింపాలి? వాళ్ళు అంటే హాస్పిటల్ అంటే ఎవరు? ఫిజిషియన్ నింపాలి. ఫిజిషియన్ ఫిల్ చేయాల్సిన ఫామ్ నెంబర్ 4 ఆయన ఫిల్ చేయాల్సింది. సో ఆ ఫామ్ నెంబర్ 4లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎప్పుడు జాయిన్ చేశారు, అడ్మిషన్ డేట్ ఏమిటి, అప్పుడు పరిస్థితి ఏమిటి, చనిపోయినప్పుడు పరిస్థితి ఏమిటి, వాటి కారణాలు అవన్నీ మీరు ఆ ఫామ్లో చదవచ్చు. ఫామ్ 4 అనేటువంటిది, ఫామ్ 2 అనేటువంటిది, ఫామ్ 8 అనేటువంటిది రూల్ 17 కింద ఈ మెడికల్ సర్టిఫికెట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, లేదా మెడికల్ రిపోర్ట్ అని కూడా అంటారు, రిపోర్ట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది వాటిలో నింపి ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో వివరాలు రాస్తారు. ఆ వివరాలు రాసేటప్పుడు వాటి బట్టి అసలు ఏం జరిగింది అనేది కూడా తెలుస్తుంది. ఇంకా డెత్ మీద సందేహం ఉంటే ఈ సర్టిఫికేట్స్ వీటితో పాటు ఇంకా అదర్ డీటెయిల్స్ ఏముంటాయో వాటిని కూడా మీరు తీసుకోవచ్చు. బిల్ తాలూకా బ్రేకప్ అడగవచ్చు. వీటిలన్నిటితో పాటు ఇంకొక అధికారం కూడా ఉంది. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ చేయించారో ఎఫ్ఐఆర్తో పాటు డెత్ సస్పిషన్ ఉంటే పోస్ట్ మార్టం చేయించవచ్చు. అప్పుడు ఎలాగో వివరాలన్నీ వచ్చి తీరుతాయి. సో ఇవి హక్కులు. సో మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సింది, రాజ్యాంగ పరంగా మనకి ఆర్టికల్ 21 మన ఫండమెంటల్ రైట్ అది. రెండోది, డెత్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇష్యూ చేయడానికి ముందు హాస్పిటల్ కొన్ని ఫామ్స్ నింపాలి. ఆ ఫామ్స్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. 3, బాడీని హ్యాండ్ ఓవర్ చెయ్యము అని వాళ్ళు చెప్పినా, ఒకవేళ చెప్పకుండా హ్యాండ్ ఓవర్ చేయకపోయినా కూడా వెంటనే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇలాగా మాకు పలానా హాస్పిటల్ నుంచి మాకు బాడీని హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, డ్రాగ్ చేస్తున్నారు, ఎప్పుడు ఇస్తారో తెలియదని. ఇంకేమైనా వివరాలు రాయొచ్చు. వీటికి ఒకవేళ మీకు కావాలనుకుంటే న్యాయ సలహా కోసం మీ దగ్గర ఉన్నటువంటి అడ్వకేట్కి అప్రోచ్ అవ్వండి. సో దీనికి లాయర్స్ హెల్ప్ చేస్తారు. అలాగే ఒకవేళ లాయర్స్ కోసం మీరు వెయిట్ చేయాల్సిన పనుండి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటని తెలియకపోయినా కూడా లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేటువంటిది ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ తీసుకోండి, వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళు సరైన సలహా, అలాగే సలహాయే కాదు వాళ్ళు యాక్చువల్గా సపోర్ట్ కూడా ఇస్తారు. సో వాళ్ళు ఒక అడ్వకేట్ని పిలిపిస్తారు, అడ్వకేట్ని అప్పచెప్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి అప్రోచ్ అవ్వడం వలన ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ ఇస్తారు. సో అలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ దొరుకుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు ఉపయోగించుకొని ఇలాంటి సంక్షోభంలో, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి చిక్కుల్లో ఎవరు కూడా ఎప్పుడు పడకూడదు. పడినా కూడా ధైర్యంగా ఉండాలి, గాబరా పడకుండా జాగ్రత్తగా మన హక్కులు ఏంటనేటువంటి తెలుసుకొని ఈ సమాచారాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ హక్కులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో చనిపోయాక కూడా ఆ చనిపోయిన వ్యక్తికి ఇవ్వాల్సిన డిగ్నిటీ, ఇవ్వాల్సిన బాధ్యత కాన్స్టిట్యూషన్ ప్రకారం అటు హాస్పిటల్కి, ఇటు మనకి
ప్రజలకి కూడా ఉంది కాబట్టి మనం ఆ హక్కును సాధించుకునే అవసరం మంది కాబట్టి ఈ వీడియో ద్వారా ఈ విషయాలు మీరు ఇంకొంచెం వివరంగా మీ సొంతంగా కూడా తెలుసుకోండి. ఏదైనా సలహా కావాలన్నా సహాయం కావాలన్నా కూడా మాకు అప్రోచ్ అయినా మేము చెప్తామని చెప్తున్నాం. సో ఈ రకంగా మన హక్కుల్ని కాపాడుకునే బాధ్యత మన చేతిలోనే ఉంటుంది. ఒకవేళ హాస్పిటల్లో కాకుండా తేడమే చనిపోవడం తెచ్చారనుకోండి, అంటే యాక్సిడెంట్ డెత్ ఉంటుంది. సో యాక్సిడెంట్ డెత్ అక్కడే ఆన్ ది స్పాట్ చనిపోతే ఇక ఈ వ్యవహారాలన్నీ ఉండవు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది ఉండదు. సాధారణంగా చనిపోయిన తర్వాత పోలీసులు వస్తారు, పోలీసులు ఎఫ్ఐఆర్ చేసుకుంటారు, వాళ్ళు తీసుకువెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా డైరెక్ట్గా మార్చరీకి అంటే డైరెక్ట్గా పోస్ట్ మార్టం చేయబడుతుంది కాబట్టి ఇంక్వెస్ట్ చేస్తారు, పోస్ట్ మార్టం చేస్తారు, ఇంకా ఆ దీంట్లోకి వెళ్ళిపోతుంది లీగల్ ప్రాసెస్లోని. అందువల్ల అక్కడ సాధారణంగా బాడీని హ్యాండ్ ఓవర్ చేయకపోవడం అనేటువంటిది రాదు. మీరు అన్నట్టుగా యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో చనిపోతే, బ్రాట్ డెడ్ కాకుండా ఉంటే హాస్పిటల్లో చనిపోతే అప్పుడు సేమ్ ప్రొసీజర్, ఎలా చనిపోయినా ప్రొసీజర్ ఒకటే. అలాగే సూసైడ్ కమిట్ అటెంప్ట్ చేసిన తర్వాత చనిపోయే లోపుని హాస్పిటల్కి తీసుకువెళ్తే మళ్ళీ ఇదే ప్రొసీజర్. అలా కాకుండా వాళ్ళు స్పాట్లో కానీ లేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్తుండగా దారిలో కానీ చనిపోతే దాని ప్రొసీజర్ మళ్ళీ సేమ్. పోలీసులు, గవర్నమెంట్ హాస్పిటల్, పోస్ట్ మార్టము, సర్టిఫికేట్ ఇవన్నీ అనేటువంటివి ఇంకా త్రూ లీగల్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అక్కడి బిల్లుల సమస్య, బాడీని ఇవ్వము అనేటువంటి అల్లరిపెట్టే సమస్య, లేకపోతే చిక్కులు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటిది, తగులు, ఇలాంటి పరిస్థితులు రావు కాబట్టి అది లీగల్ ప్రాసెస్లో జరిగేటప్పుడు ఈ ప్రాబ్లం ఉండదని తెలియజేస్తాం. హాస్పిటల్లో చనిపోతే అది ఏ హాస్పిటల్ అయినా కూడా అది మెడికల్ నెగ్లిజెన్స్ అయితే మాత్రం ఇప్పుడు ఎందుకు చనిపోయారు అనేటువంటిది ఎవరికి తెలియదు. సో అది బంధువులకి అనుమానం ఉండొచ్చు. ఒకప్పుడు నిజంగానే సాధారణంగా మనం వినేది ఏంటంటే హాస్పిటల్ నడుచుకొని వచ్చారండి, అలాంటిది 3 రోజులైంది, లేకపోతే వారం రోజులైంది, లేకపోతే మర్నాడే చనిపోయారండి అని అంటుంటారు. బట్ వాళ్ళలో ఉన్న అసలు జబ్బు ఏంటి అనేటువంటిది మనకు తెలియదు, జబ్బు తాలూకా తీవ్రత గురించి మనకు తెలియదు. సో అది ఒకప్పుడు సమర్థవంతంగా మెడికల్ కౌన్సిలింగ్ జరగకపోవచ్చు. అందువల్ల హాస్పిటల్ కారణంగా చనిపోతే దాన్ని మెడికల్ నెగ్లిజెన్స్ అంటారు. దాని మీద అలాగూ మెడికల్ నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టుకోవచ్చు. అది క్రిమినల్ కేసు ఉంది, కన్జ్యూమర్ ఉంది, సివిల్ డ్యామేజెస్ ఉన్నాయి. అది ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ రకంగా వాళ్ళు ప్రిఫర్ చేసే విధానంగా వెళ్ళాలి. బట్ మెడికల్ నెగ్లిజెన్స్ అనేటువంటిది డెత్ అయితే మాత్రం అది ఖచ్చితంగా పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే క్రిమినల్ ప్రొసీడింగ్ సైమిల్టేనియస్ గా జరుగుతాయి గ్యారంటీగా. ఇన్సూరెన్స్ కోసం చనిపోయిన వాళ్ళని ఇంకా బతికున్నట్టుగా భ్రమలో పెట్టి వాళ్ళని ఏదో ఉంచడం అనేటువంటి సాధారణంగా చాలా తక్కువ కేసెస్లో జరుగుతుంది. అలా జరిగే అవకాశం తక్కువ. బట్ వాళ్ళు కొన ఊపిరి ఉంటుండగా జస్ట్ బాడీని లేని మట్టుగా అది పనిచేసేలాగా, అంటే వెంటిలేటర్ ద్వారా గుండె కొట్టుకునేలాగా సరిపోయిన ఇవి అందించడం, అలాగే లివర్ మట్టుకు లివర్, కిడ్నీ మట్టుకు కిడ్నీ, అలాగే దేని మట్టు హార్ట్ దేనికి అది పనిచేసేలాగా ఒక, అంటే ఇంకా చనిపోతే అంటే ఇవన్నీ ఒక కనెక్షన్లు పెట్టి ఇవన్నీ ఈ ఆపరేటర్స్ ద్వారా, మెడికల్ ఆపరేటర్స్ ద్వారా బతికున్నారు అనిపించే స్థాయిలో, అంటే ఏంటంటే జస్ట్ అలా కనెక్ట్ అయ్యి మానిటర్ మీద ఓ బీప్ సౌండ్, ఒక సైన్ వేవ్, ఒక సిగ్నల్ కనిపిస్తుంటుంది. అంటే ఏంటంటే గుండె కొట్టుకుంటుంది అని చెప్పడానికి. సో దానికోసం ఇవన్నీ పెట్టి బతికున్నట్టుగా అలాగా నడుస్తారు. ఇందులో ఏ ఒక్క కనెక్షన్ తీసినా ఇమీడియట్ గా చనిపోవడం జరుగుతుంది. ఒకప్పుడు మనకు చెప్తారు, ఏమండి ఇవన్నీ వెంటిలేటర్ మీద పెట్టాము, ఇవి పెట్టాం కాబట్టి తాను బతికున్నారు, ఇవి తీసేస్తే చచ్చిపోతారు, తీయమంటారా ఉంచమంటారా అంటే అది కూడా కష్టమైన ప్రశ్నే కదా. దానికి సమాధానం చెప్పడం తీసేయండి చంపేయండి అని చెప్తామా, ఉంచమని చెప్తామా? ఉంచాలో తీయాలో ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇవ్వాల్సింది, మెడికల్ అడ్వైజ్ ఇవ్వాల్సింది డాక్టర్స్ కదా. సో అసలు అంతవరకు ఎందుకు వచ్చింది అనేటువంటిది ఇవన్నీ కూడా స్టడీ చేయాల్సిన విషయాలు. బట్ ఏదైనప్పటికీ కూడా ఇన్సూరెన్స్ కోసం అనేటువంటిది ఇలా చేయడం అనేటువంటిది అది నేరమే. అలాంటప్పుడు అది నేరం అని తెలియాలనంటే అక్కడ నేరం జరిగిందో లేదో మనం హాస్పిటల్లోని చూసినంత మాత్రాన కనిపించదు కాబట్టి అది మనం డిసైడ్ చేయలేం. కాబట్టి అది ఆ రకంగా ఏదైనా నేరం జరిగిందని అనుమానం ఉంటే ఇన్సూరెన్స్ కోసం చనిపోయిన మనిషిని కానీ లేకపోతే చనిపోకుండా ఇలాంటి ఆపరేటర్స్ ద్వారా కానీ నడుపుకొని వచ్చారు 15 రోజులు 20 రోజులు అని ఏదైనా అనుమానం ఉంటే అప్పుడు దాని మీద మళ్ళీ నేను చెప్పినట్టుగా దాని మీద కంప్లైంట్ ఇవ్వాలి.
పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు అది పోలీస్ కేసు ద్వారా అప్పుడు ట్రయల్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది ట్రయల్ ద్వారా నిర్ణయించబడుతుంది.